దేవుని నమ్మనికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. క్రిస్మస్ సంతోషంతో ఉన్నాం కదా. ఇక ముందు క్రిస్మస్ రాబోతూ ఉంది కనుక ఆత్మికమైన క్రిస్మస్ చేద్దాం, వాక్యానుసారమైన క్రిస్మస్ చేద్దాం. అలా క్రిస్మస్ సందేశాలు మీకు అందిస్తూ ఉండగా ఈ రోజున మీ మధ్యకి ఏం తీసుకొచ్చాను అని అంటే, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలాగా వ్రాయబడింది. ఏమని అనంటే, ఏలి అనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. నిన్న మనం చూసాం కదండి, ఇమ్మానుయేలని పేరు పెట్టబడిన అంటున్నారు. ఇక్కడ ఎన్ని పేర్లు పెట్టబడ్డాయంటే 5 పేర్లు పెట్టబడ్డాయి. ఈ 5 పేర్లు కూడా యేసుక్రీస్తు ప్రభువుకి బిరుదులు అనొచ్చు, లేక ముద్దు పేర్లు అనొచ్చు, లేక దేవుడు అభిషేకించి పెట్టిన పేర్లు అనొచ్చు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఆ అభిషిక్తునికి పెట్టినటువంటి పేర్లే ఈ 5 పేర్లు కూడాను. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని మనము పురస్కరించుకొని మనం ఈ సందేశాలు ధ్యానిస్తూ ఉంటుండగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక దినము చాలా అర్థవంతమైనది, చాలా నిగూఢమైనది. క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన, అనగా యేసు క్రీస్తును ఆరాధించుట అనేటువంటిదే క్రిస్మస్ అనేటువంటి పదములో ఉన్నటువంటి అర్థం. కనుక ప్రియులారా, మనము క్రీస్తుని ఏ రకంగా ఆరాధిస్తున్నాం? మన ఆరాధన బట్టల మీద ఉందా? మన ఆరాధన పిండి వంటల మీద ఉందా? మన ఆరాధన నలుగురు నన్ను చూస్తున్నారా లేదా అనేటువంటి ఆరాధన ఉందా? దేవుని ఎలా ఆరాధిస్తున్నాం? దేవుని ఆరాధించేటటువంటి విధానంలోనే ఈ 5 పేర్లు ఇవ్వబడ్డాయి. ఇక్కడి నుంచి మనము ఒక్కొక్క పేరు ఒక్కొక్క రోజు వివరించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ రహస్యాన్ని, ఆయనకు పెట్టినటువంటి 5 పేర్లలోని అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. దేవుడు ఈ మాటలతో నిన్ను దీవించునుగాక. దేవాది దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెన, కృప, సమాధానము